ప్రభుత్వ పరంగా లిక్కర్ షాపులు నిర్వహిస్తే ఏడ్చి గగ్గోలు పెట్టారు. మామూలు గగ్గోలు కాదు. బెల్ట్ షాపులు లేవు. ఎవరన్నా ఒకటి రెండు బాటలు ఎత్తి అమ్ముకోండి వచ్చాక ఇట్లా వేలాలు పాడుకున్న బెల్ట్ షాపులు లేవు. మద్యం ధరలు పెంచడం, అవైలబిలిటీ తగ్గించడం. అంటే మీరు మాట్లాడిన మాట ఒకసారి మీరు రీలైన్ చేసుకొని చూసుకోండి. కనుక ఈ కార్యక్రమాల మీద మేము కలుద్దాం అనుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే కలెక్టర్ గారు ఏమో అక్కడికి వెళ్ళారు. అయినా కలెక్టర్ గారిని కలుస్తాం. నేను ఈ ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే ప్రజల శాంతి భద్రతలు, ప్రజల గౌరవ మర్యాదలు, ప్రజాధనాన్ని అంటే ముఖ్యంగా కూలీ వాళ్ళ ధనాన్ని, అట్లాగే ప్రకృతి వనరుల్ని వాటిని కాపాడుకోవడం, ప్రజల పరం చేయడం బలంగా నమ్మేవాళ్ళుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. మీరు ఎంక్వైరీ చేయండి. ఒక స్వతంత్రమైన కమిషన్ని వేయండి. కలెక్టర్ గారు మీ చేతుంటే మీరు వేయండి, లేకపోతే ఇండిపెండెంట్ కమిషన్ వేయమని ప్రభుత్వానికి రికమెండ్ చేయండి. మీరు రానున్న రోజుల్లోనే ప్రజా సంఘాలు ప్రజల యొక్క సహకారంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. అంటే ఈ మధ్య ఆఖరికి ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకి, కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక విధమైన ఒక ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరు అడ్డం రాకూడదు, వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చెప్పిందే వేదం, మాకు అడ్డం వస్తారా, న్యాయం లేదు, ధర్మం లేదు. ఉదాహరణకి ఈరోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు నోటీస్ ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది. సోషల్ మీడియా కేసులో ఇష్టానుసారం ఉండడానికి వీలు లేదు, దానికి తగిన ప్రాతిపదిక ఉంది, మీరు చాలా మెకానికల్గా చేస్తూ ఉన్నారు, దిస్ ఇస్ అన్ ఆర్డర్, ఇది లేకపోతే దీనిపైన యాక్షన్ తీసుకుంటామని ఇచ్చిన దగ్గర అయినా వీళ్ళకి ఇష్టం ఉండదు దగ్గర. ఎందుకంటే అటువంటి దానికి ఇష్టపడరు వీళ్ళు. వాక్ స్వాతంత్రం లేదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ లేదు, ఏం లేదు ఇక్కడ ఆఖరికి. ఇక్కడున్నది ఒకటే, వాళ్ళకి అనుకూలంగా ఉండడం, మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సంబంధిత వ్యక్తులను ఇష్ట ప్రకారం మాట్లాడినా కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చలనం ఉండదు. అంతెందుకు మొన్నటికి మొన్న ఆ సింగయ్య కేసులో ఇష్ట ప్రకారం వాళ్ళ భార్య వచ్చి కొన్ని ప్రశ్నలు సంధిస్తే, లూర్త్ మేరీ గారు అనుకుంటాను, ఆమె సంధిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో ఈట్ చేశారు కుక్క పిల్లలాగంటే ఆగి నాకేం అర్థం కాలే వీళ్ళకి మైండ్ సెట్ ఏందో అని. దిస్ ఆర్ ద షోయింగ్ దేర్ మైండ్ సెట్. ఇప్పటికైనా మార్చుకొని సంవత్సరం అయిపోయింది. మీరు ఎర్ర బుక్లో ఏముండాలంటే పిల్లలకి చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఆరోగ్యం ఉండాలి, వైద్యం ఉండాలి, ఏ విధంగా ఇండ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అందరూ ఎంత ఇటువంటివి రాసుకుంటారు.